So guys, welcome back to Heritic Experiments guys. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక లేజర్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే తయారు చేసాం అనమాట. ఇది ఒక మినీ స్కూల్ ప్రాజెక్ట్. ఇది ఒకసారి ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. లేజర్ హోమ్ సెక్యూరిటీ సెన్సార్ అంటే ఇదే అనమాట. ఇక్కడ కార్డ్బోర్డ్ షీట్తో ఒక చిన్న ఇల్లు అయితే ప్రెజెంటేషన్ చేశాను. అంటే వేరే వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్ కావాలంటే చేసి ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ లేజర్ లైట్ ఉంది కదా, ఈ 3 సైడ్స్లో మిర్రర్స్ అయితే ఉన్నాయి, చిన్న మిర్రర్ పీసెస్. ఇక్కడ లేజర్ లైట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఈ మిర్రర్ టు ఈ మిర్రర్, ఈ మిర్రర్ టు ఈ మిర్రర్ డైరెక్ట్గా ఎల్డిఆర్ మీద అయితే పడుతుంది. ఎల్డిఆర్ మీద పడినప్పుడు మొత్తం కంట్రోల్ ఆఫ్లో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే లేజర్ లైట్ కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు సౌండ్ అయితే బీప్ సౌండ్ అయితే వస్తుంది. సింపుల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ లేజర్ లైట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే ఇది ఆన్ చేశాను. ఫస్ట్ ఈ మిర్రర్ కనెక్ట్ అయిందనమాట. ఒకసారి చూడండి, మిర్రర్ మీద లైటింగ్ అయితే పడుతుంటుంది, ఓకేనా. తర్వాత ఈ మిర్రర్కి వచ్చింది అనమాట. అండ్ ఈ మిర్రర్ టు ఈ మిర్రర్కి వచ్చింది. అండ్ డైరెక్ట్గా ఎల్డిఆర్ మీద లైటింగ్ కనిపిస్తుందో లేదు చూడండి. ఎప్పుడైతే చేయడం పెడతానో అప్పుడు ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఈ లేజర్ లైట్ కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు బీప్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ దీంతో లైట్ కూడా వెలుగుద్ది అనమాట. గైస్ కనిపిస్తుంది కదా, ఇంట్లో రెడ్ అలర్ట్ లైటింగ్ అయితే పడుతుంది అండ్ బీప్ సౌండ్ అయితే వస్తాయి అనమాట. ఇది స్కూల్ ప్రాజెక్ట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ గైస్. ఇదైతే మోస్ట్లీ చాలా వరకు February 28 చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది చేసుకోండి. చాలా మంది చిన్నపిల్లల ప్రాజెక్ట్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇక్కడ మన BC547 ఒకటి ట్రాన్సిస్టర్ తీసుకోండి అండ్ ఒకటి ఎల్డిఆర్. మనం ఇప్పుడు ఈ ఎల్డిఆర్ని BC547 ట్రాన్సిస్టర్కి సౌండింగ్ చేయాలన్నమాట. బేస్కి వచ్చేసి పాజిటివ్ అండ్ కలెక్టర్కి వచ్చేసి నెగిటివ్ సాల్వింగ్ చేసేయండి. అండ్ బజర్ నెగిటివ్ వచ్చేసి మన ఎమిటర్కి సాల్వింగ్ చేయండి. ఒక 10K రిజిస్టర్ తీసుకోండి అండ్ బేస్కి అండ్ బజర్ పాజిటివ్కి సాల్వింగ్ చేసేయండి. ఇంకా ఒకటి 3V లిథియం బ్యాటరీ స్విచ్ కంట్రోల్ మీకు తెలిసిందే. బజర్ పాజిటివ్కి సాల్వింగ్ చేసేయండి, పాజిటివ్. నెగిటివ్ వచ్చేసి లాస్ట్ కలెక్టర్కి సాల్వింగ్ చేసేయండి. అండ్ ఒకటి 3V LED తీసుకోండి. మనకు ఒక ఇండికేషన్ కోసం అయితే పెడుతున్నాను అనమాట. బజర్ పాజిటివ్కి అండ్ నెగిటివ్కి ఇచ్చేయండి, అంతే. ఇంకా ఇది ఒక హోమ్ అయితే ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే రెడీ చేశాను అనమాట. మీరు చేసుకోండి మీకు నచ్చిన డిజైన్లో. ఇక్కడైతే నేను గ్లూ స్టిక్ వేసి నేను మొత్తం సర్క్యూట్ని అంతా ఇక్కడ అంటించబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ మీద మనం సబ్మిట్ చేయబోతున్నాం అనమాట మొత్తం క్లియర్గా. అండ్ స్విచ్కి గ్లూ స్టిక్ వేసి నేను మొత్తం నీట్గా అంటించేస్తున్నాను. ఇక్కడ మనం ఎల్డిఆర్ కూడా గ్లూగమ్ అయితే వేసాను. పెద్ద హడావిడి గేమ్ చేయట్లే, సింపుల్గా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన హోల్ వేసి ఆ రెడ్ కలర్ లైట్ అయితే నేను ఇంట్లోకి పెడుతున్నాను అనమాట. కొద్దిగా లుక్ బాగుంటుంది కదా అని వైర్లు కదలకుండా ఫేక్కి వేసాను. ఇక మిర్రర్ పీసెస్ తీసుకోండి, రౌండ్ లేదా స్క్వేర్ పీసెస్ కానీ ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ మీద పెట్టి మీరు ఆ విధంగా నిల్చోబెట్టండి. ఎందుకంటే మనం ఈ 3 సైడ్స్ని అయితే మనం పెట్టాలి కాబట్టి. అండ్ ఒకటి లేజర్ లైట్ తీసుకోండి. మార్కెట్లో 80 రూపీస్ పడింది. నేను మన చిన్నప్పుడు చూసినప్పుడు ఒక 40 రూపీస్కి ఉన్నది. చాలా రేటు పెరిగింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దాంతో ఏంటిలేండి. ఇప్పుడు మనం గ్లూగమ్ వేసి అది కూడా అంటించేయండి. దానికి ఒక చిన్న జిప్ ట్యాగ్ అయితే పెట్టాను అనమాట. అంటే ఒక స్విచ్ కంట్రోల్ టైప్, దానికి అది ప్రెస్సింగ్ బటన్ టైప్లో వస్తుంది కాబట్టి ఆ విధంగా వేసాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, మిర్రర్ పీసెస్కి చిన్న కార్డ్బోర్డ్ పీస్కి అంటించుకోండి అని. అది 4 సైడ్స్ కరెక్ట్గా పెట్టుకోండి. మనం లేజర్ లైట్ అనేది దాని మీద పట్టి ఇంకో మిర్రర్ పీస్ మీద అయితే కనుక కరెక్ట్ యాంగిల్లో పడాలన్నమాట. లాస్ట్ మిర్రర్ పీస్ నుంచి కరెక్ట్గా ఎల్డిఆర్కి అయితే మనం లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. ఈ లేజర్ లైట్ కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఫైనల్గా వీడియో అయితే చూసారు కదా, ఈ లేజర్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఈ లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద వీడియో, అంతవరకు బాయ్.